మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ఘననామంలో మీ అందరికీ శుభం కలుగుగాక. దేవుని పరిశుద్ధ సారమా, మనం అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధ దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశాల పక్కై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు వాక్కునిచ్చి నెరవేర్చే దేవుడు, మన దేవుడు తన చిత్తాన్ని మనకు వెల్లడి చేసే దేవుడు, తన రాజ్యంలో స్థానం మనకి ఇవ్వటి కొరకు ఈ లోకానికి ఏదించిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన రాజ్య వారసులుగా మనం ఉండాలని, ఆయన రాజ్యంలో మనం ఎలా ఉండాలో ఇక్కడ మనకు దేవుడు తర్ఫీదునిచ్చేటువంటి సమయాల్లో మనం ఉన్నాం. ఏ రీతిగా అయితే ఈ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు కొంతకాలం ఇక్కడ వాళ్ళు తర్ఫీదు అవుతారో, అలాగే దేవుని జీవం గల సంఘంలో దేవుడు మనల్ని కూడా చేర్చి పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుంది, పరలోక రాజ్యంలో దేవుని ప్రజలు మనం ఎలా ఉండాలి అని మనం తెలియజేయడానికి దేవుడు తన వాక్కు ద్వారా, తన లేఖనాల ద్వారా, తన మాటల ద్వారా మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని నేర్చుకుంటున్న మనం అనుదినము ఆయన వలె, ఆయన రూపంలోనికి రూపాంతరం చెందుతూ దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళిన తర్వాత మన బిహేవియర్, మన క్యారెక్టర్ అక్కడ ఉండటానికి యోగ్యమైన రీతిగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇక్కడ తర్ఫీదు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానాలు మనం అనుదినము ధ్యానం చేస్తున్నాం. మరొక ఉపమానాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే 31, 32 వచనాల్లో యేసు ప్రభువు పరలోక రాజ్యంలో ఒక చిన్న ఆవగింజతో పోల్చి వాక్యాన్ని బోధించాడు. ఈ చిన్న ఆవగింజ చిన్నదే కానీ అది నేలను వేయబడినప్పుడు అది పెరిగి పెద్దదై 30 అడుగులుగా అనేకమైనటువంటి విత్తనాలను అది ఇస్తుంది. అంతేకాదు పెద్దదై అనేక పక్షులకు అది ఆశ్రయంగా ఉంటుంది అని ఒక చిన్న ఆవగింజల గురించి యేసు ప్రభువు చెప్పాడు. దేవుని రాజ్యం మనుషుల దృష్టిలో చూడడానికి చిన్నదిగా కనబడుతుంది, కానీ దేవుని రాజ్యం విస్తరించేది, దేవుని రాజ్యం అభివృద్ధి చెందేది. మనుషుల దృష్టికి ఒక్కొక్కసారి అల్పంగా కనబడతాయి. మీకు తెలుసు కదా, మనం దేవుని పిల్లలమైన మనం చేసేటువంటి విషయాల్లో కొన్ని శ్రేష్టమైనవిగా ఉండకపోవచ్చు. మన సామాజిక చిన్నది, మనం చేసేది చిన్నది ప్రయత్నం, మన ప్రార్థన చిన్నది, అయితే దేవుని దృష్టికి అది విలువైనదిగా ఘనమైనదిగా ఉంటుంది. సౌమ్యులు చిన్నవాడే కదా, దేవుడు ఎంత గొప్ప ప్రవక్తగా చేశాడు. దావీదు చిన్న పిల్లవాడు కదా, అయితే దేవుడు ఆయన ఎంత గొప్ప రాజునుగా చేశాడు. సారెబతులో ఉన్నటువంటి ఒక విధవరాలు దైవజనుడికి ఇచ్చింది చిన్న రొట్టె ముక్కే కదా, దేవుడు ఎంత సమృద్ధిని ఇచ్చాడు. ప్రార్థించగా దైవజనుడు ఆకాశంలో అరచేయంత చిన్న మేఘమే కదా 3.5 సంవత్సరాల కరువును పారదోలినట్టుగా సమృద్ధైన వర్షాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చింది. ఒక పేద విధవరాలు యేసు ప్రభువు దేవాలయం ఉన్నప్పుడు ఇచ్చింది ఒక చిన్న కానుకే కదా, దేవుని హృదయాన్ని ఎంత అది సంతోషాన్ని కలుగు చేసింది. ప్రజలు ఆకలి కలిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఇచ్చింది కొంచెం ఆహారమే కదా, అది ఎంత సమృద్ధిగా దీవించబడింది. కాబట్టి మనుషుల దృష్టికి ఒక్కొక్కసారి చిన్నగా కనబడుతుంది, అయితే దేవుని చేతుల్లోకి అది అప్పగించబడినప్పుడు మన ప్రార్థన ఒక్కొక్కసారి చిన్నదిగా కనపడవచ్చు, మన భక్తి చిన్నదిగా కనపడవచ్చు, మన విశ్వాసం చిన్నది కావచ్చు, కానీ దేవుడు దాన్ని గొప్ప చేస్తాడు అనే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. హిజ్కియాకి మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు ఆయన చేసిన ప్రార్థన చిన్నదే కదా. బయలు ప్రవక్తలతో ఛాలెంజ్ చేసినప్పుడు దైవజనుడు చేసిన ప్రార్థన చిన్నదే కదా. కాబట్టి చిన్న ప్రార్థన గొప్ప కార్యాలను చేయగలుగుతుంది. కాబట్టి నీ చిన్న విశ్వాసాన్ని దేవుడు గొప్ప విశ్వాసంగా చేస్తాడు. నీ చిన్న ప్రార్థన జీవితాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నీకున్న కొంచెం దేవుడు సమృద్ధిగా మారుస్తాడు. ఈ ప్రతికూల దినాల్లో మనకు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతించకండి. ఏది మనకు కొంచెమే కదా, మన కుటుంబ పరిస్థితి ఏమిటి, మన పిల్లల పరిస్థితి ఏమిటి, మన అవసరాలు ఎలా తీర్చబడతాయి, ఇలాగే కొనసాగితే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన కుటుంబం చితికిపోతుందేమో, ఆర్థికంగా సతమతం అయిపోతున్నామో అని భయపడనక్కర్లేదు. యేసు ప్రభువు చెప్పాడు, ఆకాశ పక్షులు చూడి అవి విత్తవు, కోయవు, పంట సమకూర్చుకోను, అయితే అవి సమృద్ధిగా ఉండటం లేదా. కాబట్టి వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా. దేవుని పిల్లలారా, నీకు ఇల్లు ఇచ్చిన దేవుడు ఇంటి అవసరం తీరుస్తాడు, పిల్లల్ని ఇచ్చిన దేవుడు పిల్లల అవసరం తీరుస్తాడు, కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు కుటుంబ అవసరం తీరుస్తాడు. కాబట్టి మన అవసరతలు దేవుడు తీరుస్తాడు. అయితే నీవు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే మనందరం కూడా మనకున్న చిన్న విశ్వాసాన్ని మనం ఉపయోగించాలి, మనకున్న చిన్న ప్రార్థన జీవితాన్ని ఉపయోగించాలి. అయ్యో నేను అంత భక్తులు కాదే, అంత భక్తి పెదాలను కాదే, అంత గొప్ప ప్రార్థన నాకు రాదు, ఇంత గొప్పగా ఇంత ఇతరులలాగా చాలా నాణ్యమైన ప్రార్థన నేను చేయలేను అని చింతించాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో నుండి దేవుని సన్నిధికి చేరేటువంటి చిన్న ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తుంది. కాబట్టి చిన్నదే, కొంచెంగా ఉన్నదే గొప్ప విస్తరణను, అభివృద్ధిని కలుగు చేస్తుంది అని లేఖనాల ద్వారా యేసు ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి పరలోక రాజ్యం
శ్రేష్టమైనది, మనుషుల దృష్టికి అల్పమైనదిగా ఘనహీనమైనదిగా కనబడవచ్చు. అయితే అది దేవుని శక్తి. పరలోక రాజ్యం నీతి కలిగిన రాజ్యం. పరలోక రాజ్యం సమాధానం, సంతోషం, నెమ్మది, ఆయురారోగ్యములు కలిగిన రాజ్యం. ఇంకోటి, ఆ రాజ్యంలో నిరంతరము ఉంటాం, నిత్యం ఉండేటువంటి రాజ్యం అది. ఆ రాజ్యంలో సంతోష సమాధానం. ఇప్పుడు భూలోక రాజ్యంలో మనం ఉండాలని మనుష్యుడు చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నాం, చేయవలసినంత వెచ్చించవలసినంత ధనాన్ని వెచ్చిస్తున్నాం, ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాం. వీ వాంట్ టు లివ్ లాంగ్ లైఫ్. అది మనుషుల యొక్క ఆశ, కోరిక. అయితే దేవుడు నిజమే నిత్య జీవాన్ని ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. దావీదు మహాభక్తుడు చిన్న మాట్లాడే 23వ కీర్తనలో, నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేములే నా వెంట వచ్చును. ఏమంటే చిన్న విశ్వాసాన్ని ఆయన వినియోగించాడు. నేను ఎంతకాలం బ్రతుకుతానో, దేవుడు నాకు ఎంత ఆయుష్ ఇస్తాడో, ఆయుష్కాలం అంతా హాయిగా క్షేమంగా ఉంటాను. రెండో మాట కంటిన్యూ అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం. ఇక్కడ ఉన్నంతకాలం క్షేమంగా ఉంటాను, కొంతకాలం అయిన తర్వాత తండ్రి యొద్దకు వెళ్తాను, అక్కడ నిరంతరం ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన విశ్వాసాన్ని, పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన విశ్వాసాన్ని ఆయన కనబరుస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనకున్నటువంటి చిన్న విశ్వాసం, చిన్న ప్రార్థన జీవితం, చిన్న భక్తి చాలు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయటానికి దేవుడు దాన్ని వినియోగిస్తాడు. నీకు కొంచెం విశ్వాసం ఉంటే చాలు. మనం చూస్తాం కదా, ఒక రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అనేక సంవత్సరాలు బాధపడింది. అయితే ఆవిడకున్న విశ్వాసం చిన్న వస్త్రం ముట్టుకుంటే చాలు, గొప్ప స్వస్థత రాలేదా? కాబట్టి మనం చిన్నదిగా ఉన్నదాన్ని అల్పంగా ఎంచకండి. నీలో ఉన్నవాడు లోకంలో వాడికంటే గొప్పవాడు. నీకు దేవుడు అనుగ్రహించేటువంటి విశ్వాసం శ్రేష్టమైనది. నీకు ప్రభు ఇచ్చేటువంటి ప్రార్థన జీవితం బహు గొప్పది. కాబట్టి నీవు దేవుని దృష్టిలో విలువైన వ్యక్తివి. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ ఒక్కొక్కసారి మనుషులను మనం గమనిస్తాం, వాళ్ళు అల్పంగా ఎంచుకుంటూ వాళ్ళే చిన్న చూపు చూసుకుంటూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలకు ఆ అగత్యము లేదు. దేవుని పిల్లల మనం శ్రేష్టమైన వారు, పరలోక రాజ్య సంబంధులం, జీవం గల దేవుని కుమార్తెలు. ఆయన రాజ్యంలో ఉంటకు మనం ఏర్పాటు చేయబడిన వారు, ఆయన అరచేతుల్లో మనం చెక్కబడినటువంటి వారు, ఆయన జీవ గ్రంథంలో పేర్లు లిఖింపబడిన వారు, ఆయన రాకలు ఎంత పట్టుకొని సిద్ధపడుతున్నటువంటి వారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లేఖనాల ద్వారా మనల్ని పురుకొల్పుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆ రాజ్యంలో ఉండటం కొరకు మనం సిద్ధపడవలసిన వారమైనా, ఆ రాజ్యంలో ఎలా ప్రవర్తించాలో, ఆ రాజ్యంలో మనం ఎలా జీవించాలో ఇక్కడ మనకు దేవుడు తర్ఫీదునిస్తున్నాడు. ఆయన లేఖనాలు మనకు తర్ఫీదునిస్తున్నాయి. కాబట్టి పరిశుద్ధ లేఖనాల ద్వారా ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటూ తర్ఫీదు పొందుతూ సిద్ధపాటు కలిగిన వారమై ముందుకు సాగుతున్నప్పుడు ధైర్యంగా ఉండండి. ఎంతకాలం దేవుడు ఇంకో కాలంలో భూమి మీద మనం అనుమతిస్తాడో అంతకాలం కృప, క్షేమం దేవుడు మన తోడుగా ఉంచుతాడు. వించున్న దేవుని బిడ్డ, నీకు క్షేమమగును గాక, నీకు నెమ్మది కలుగును గాక, దేవుని నామములో నీకు సమృద్ధి కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. కాబట్టి దేవుడు నీకు క్షేమాన్ని, నెమ్మదిని బిడ్డలకు దయచేస్తాడు. ధైర్యం వహించుని, దేవుడి కార్యం గొప్పవి. కాబట్టి ఆవగింజ, అయ్యో నేను చిన్నదాన్నే, చాలా పెద్ద గింజలు ఉన్నాయి, చాలా పెద్ద వృక్షాలు ఉన్నాయి, నేను ఎంతో గొప్పదాన్ని కాదే ఆయన అల్పంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువు దానిని ఆవగింజను చూపిస్తాను. ఇంకా పెద్ద గింజలు ఉన్నాయి, మామిడి గింజ చాలా పెద్దగా ఉంటుంది కదా, ఇలాగే చాలా పెద్ద చెట్లకి పెద్ద కాయలు వచ్చినట్టు వాటి గింజలు పెద్దగా ఉంటాయి. కానీ దేవుడు చూపించింది ఒక చిన్నది ఆవగింజ. కాబట్టి నీవే నీ కుటుంబంలో మాదిరికరమైన వ్యక్తిగా ఉంటావు. నీ విశ్వాసమే అనేకులు ఎదుట, నీ జీవిత మాదిరికరమైనటువంటి భక్తి జీవితంగా ఉంటుంది. నీ అల్పమైన చిన్న ప్రార్థనా జీవితమే దేవుడు ఘనపరుస్తాడు. కాబట్టి లేకపోతే గొప్ప వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుని ఎప్పుడు నిన్ను తక్కువగా చూసుకోవాల్సిన అవసరం లేదు, నీవు చిన్న చూపు చూసుకోవాల్సిన అవసరం లేదని ఈ లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ప్రభు పరలోక రాజ్యాన్ని చిన్నగా ఆవగింజతోనే పోల్చాడు. ఈ ఆవగింజ నేలలో వేసినప్పుడు అది బ్రతుకుతుంది, దానిలో జీవం ఉంది. కాబట్టి నీలో కూడా జీవం ఉన్నది. నీలో జీవాన్ని నాటినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నీలో విశ్వాసాన్ని నాటినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మాట జీవము కలిగిన మాట, ఎందుకంటే ఇది దేవుని మాట. ఈ మాటలో శక్తి ఉన్నది. ఆ మాట ఎప్పుడైతే నీలో నాటబడుతుందో అది పనిచేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి దేవుని మాట నీలో పనిచేయడం ప్రారంభించి ఆ ఎదగటం ప్రారంభిస్తుంది. మనం ఎదిగే రోజుల్లో ఉన్నా, అభివృద్ధి చెందే రోజుల్లో ఉన్నా, విస్తరించడానికి సిద్ధపడమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అభివృద్ధిని చూడటానికి సిద్ధపడమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కనపడే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఏమోనండి, ఏమవుతుందో తెలియదు, ఎప్పటిదాకో తెలియదు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని పిల్లలైన మనకు ఒక నిరీక్షణ ఉన్నది. అరణ్యంలో ఇశ్రాయేలీయులు సముద్రం మీద ముందు నిలబడినారు. మనుషులు అనుకున్నారు మనం చనిపోతాం, ఇక మనది ఇదే ముగింపు, ఇదే చివరి రోజు అనుకున్నారు. కానీ ప్రభు మనుషుల ఆలోచన తలక్రిందులు చేసే దేవుడు.
మనుషుల సామర్థ్యత మీద దేవుని శక్తి ఆధారపడి లేదు. మనుషుల జ్ఞానం మీద దేవుని శక్తి ఆధారపడి లేదు. ఆయన ఉన్నతమైన ప్రణాళికలో మనం ఉన్నాం. ఆయన ఆలోచన చిత్రంలో మనం దేవుని ముందు ప్రకటిస్తాం. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు ఎప్పటికీ ఎన్నటన్నటికీ అవి మన జీవితంలో మేలుకరమైనవే. కాబట్టి ఆ స్వల్పమైన దాన్ని ఘనంగా చేసే దేవుడు, అల్పంగా మనుషులు ఇచ్చేదాన్ని గొప్పగా చేసే దేవుడు. కాబట్టి సిలువను కూర్చిన వార్త పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, లోకమునకు మనుషులకు వేరుతనంగా అయితే విశ్వసిస్తున్నటువంటి నీకు నాకు అది దేవుని యొక్క శక్తి. కాబట్టి మనం దేవుని శక్తిని కలిగిన వారు, దేవుని జీవాన్ని మనలో కలిగి ఉన్నవారు. ఆవగింజ వేళ్ళు వేస్తే మొక్క ఎదుగుతుంది, చక్కగా పచ్చగా ఏపుగా ఎదుగుతుంది. తప్పకుండా వించున్న దేవుని బిడ్డ, నీ కుటుంబం పచ్చగా ఏపుగా ఎదుగుతుంది. నీ బిడ్డలు నీ కళ్ళ ముందు చూస్తుండగా ఏపుగా ఎదుగుతారు. ప్రతికూల పరిస్థితుల్లో ఎదుగుతారు. యేసు నామములు అలాగ మీకు జరుగును గాక. వ్యతిరేక పరిస్థితుల్లో నీ బిడ్డలు సమృద్ధిని అనుభవిస్తారు. యేసు చిగురిస్తూ నామములు అలాగ మీ బిడ్డలకు జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. కాబట్టి ఈ మొక్క ఎదుగుతుంది, ఆకులు వస్తున్నాయి, కొమ్మలు వస్తున్నాయి, పక్షులు వచ్చి దానిలో చక్కగా ఆలవాలాన్ని జీవిస్తున్నాయి. ఈ యొక్క ఆవగింజ ఇంకా అనేక ఆవగింజలు పుట్టిస్తుంది. ఒక్క ఆవగింజ, ఈ చెట్టుకు వచ్చిన ఆవగింజల్ని ఒక పొలమంతా వేస్తాం. విస్తరణ, అభివృద్ధి యేసు నామములో విరుచున్న దేవుని బిడ్డలు మీకు కలుగును గాక. ఇది దేవుని మాట, ఇది శక్తి కలిగిన మాట, ఇది ప్రభావం కలిగిన మాట. కాబట్టి దేవుని రాజ్యంలో దేవుడు మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన రాజ్యం ఎలా ఉంటుందో ప్రభు మనకు బోధిస్తున్నాడు. అది కొంచెంగా కనపడుతుంది, అది విస్తరిస్తుంది. మీ కుటుంబం చిన్నదిగా అల్పంగా కనపడుతుంది అందరి దృష్టిలో, కానీ అది ఘనమైన దేవుని దృష్టిలో గొప్ప దేవుడు చేస్తాడు. మీ పిల్లల భవిష్యత్తు ఏమిటో అది భయమో ఆందోళన ఉందేమో, దాని విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, కొంచెమే అనుకుంటున్నావా? దేవుని పిల్లరా, ఆ కొంచెం దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. కాబట్టి ఆశ్చర్యమైన అభివృద్ధిని చూసే రోజుల్లో మనం ఉన్నాం. అద్భుతకరమైన విధంగా దేవుడి పోషణ, దేవుడి సమృద్ధిని అనుభవించడానికి ఇప్పుడు మన విశ్వాసాన్ని మనం వినియోగించాలి. ఇప్పుడు మన ప్రార్థనా జీవితాన్ని వినియోగించాలి. అది కొంచెమైనా చాలు, గొప్ప శ్రేష్టమైన దీవెన మన జీవితాలు తీసుకొస్తుంది. ఆ కృపా దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకు దయచేయను గాక. ఆమె మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞత చెల్లిస్తున్న ప్రభా. తండ్రి నాయన, ఆవగింజతో పోల్చే పరలోక రాజ్యాన్ని విస్తరించేది, అభివృద్ధి చెందేది, మీ రాజ్య వారసులంగా మమ్మల్ని ఉంటానికి ఏర్పాటు చేసుకునేవా. మీ బిడ్డలందరికీ కూడా విస్తరణ, అభివృద్ధి యేసు నామములో కలుగును గాక. ఎండిన భూమిలో లేత మొక్క వలె ఎదిగిన మా ప్రభువా, తండ్రి నాయన, ఈ ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి నాయన చిగురించి అభివృద్ధి చెందేటువంటి వారుగా విశ్వాసులందరూ ముందుకు గాకని ప్రార్థిస్తున్నా. అరణ్యములో ఇశ్రాయేలు సమృద్ధితో పోషించిన దేవా, ఎడారిలో మీ ప్రజలకు తోడుగా ఉన్న దేవా, ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రజలకు మాకు తోడుగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం. ఇమానుయేలు దేవా, యెహోవా షమ్మా, మీ కృతజ్ఞత ఉన్నాం. మిమ్మల్ని ఎన్నడూ విడువని ఎడబాయని వాగ్దానం చేసిన గొప్ప దేవా, మీకు లెక్కేసిన కృతజ్ఞత ఉన్నా. కాబట్టి ప్రభా, ప్రారంభంలో కొంచెంగా ఉన్నాను, తొలకు తగిన విస్తారమైన దీవెనలు పొందేటువంటి వారిని ప్రతి బిడ్డను మీరు దీవించమని, మీ రాజ్యంలో ఎలా ఉంటుందో ఆ రాజ్యం మాతో పాటు ఉంచిన దేవా, మీరు మా జీవితాలకు రాజుగా ఉండి మా కుటుంబాలకు ప్రభువుగా ఉండి మమ్మల్ని ఏడుతున్న మహారాజా, మీ రాజ్యం నుండే దీవెన, మీ రాజ్యం నుండే నెమ్మది, మీ రాజ్యం నుండే క్షేమము, మీ రాజ్యం నుండే భద్రత, మీ రాజ్యం నుండే సంతోష సమృద్ధి విరుచున్న ప్రతి ఇంటికి కలుగును గాక ప్రకటిస్తాం. జీవము గల యేసు క్రీస్తు నామములో అలాగన కలుగును గాక. మీ కృపా, మీ సన్నిధి వీళ్ళందరికీ సాయంత్రిగా అనుగ్రహించడం ప్రభా. త్వరలో మేమందరం కూడి మీ పరిశుద్ధాలలో కూడి ఆరాధించడానికి మీరు తరుణం అనుగ్రహించవస్తారు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని మీ కృపగల హస్తాలకు మీ అధికారాన్ని ప్రతిష్ఠించుకోండి. యేసు ప్రభు నామములో సంప్రదింపరలోకి తండ్రి, ఆమేన్. దేవుని కృపా సమాధానం మీ కుటుంబాల తోడుగా ఉన్నది గాక. ఆమేన్.